పుష్ప 2 ఇప్పుడు ఎంత పెద్ద హ్యాపెనింగ్ సినిమానో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అంతకంటే పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడు స్టేజ్ మీద సరదాగా పాటలు పాడి స్టెప్పులేసి సందడి చేసే దేవి శ్రీ ప్రసాద్ ఈసారి మాత్రం ఇరిటేట్ అయ్యారు. ప్రొడ్యూసర్ల మీద కంప్లైంట్ చేశారు. మరి ఈ విషయంలో ప్రొడ్యూసర్ల వర్షన్ ఏంటి? అసలు దేవి హర్ట్ అయిందెందుకు? బన్నీ, సుకుమార్, దేవిశ్రీ ఈ క్రేజీ కాంబినేషన్ కి సాలిడ్ సక్సెస్ తో పాటు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ కాంబినేషన్ లో సినిమా కంటే ముందు సాంగ్స్ కోసమే ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు. అలా ఈసారి పుష్ప 2 కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో ఆడిపాడి అలరించేస్తాడని అనుకుంటే ఆగకుండా ప్రొడ్యూసర్ల మీద కంప్లైంట్లన్నీ చెప్పేశాడు దేవిశ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్ల మీద ఇలా పబ్లిక్ గా కంప్లైంట్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆడియన్స్. అయితే పుష్ప 2కి దేవిశ్రీ ప్రసాద్ తో పాటు మరికొంతమంది డైరెక్టర్లు పనిచేస్తున్నారని ఇప్పటికే చెప్పాడు తమన్. ఆల్రెడీ తమన్ కూడా ఫస్ట్ పార్టీకి మ్యూజిక్ ఇచ్చానంటూ క్లారిటీ ఇచ్చాడు. పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయి 2 ఏళ్లైంది. ఈ టైం ఒక్క సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి చాలా ఎక్కువ. కానీ దేవి కాన్సర్టులు, స్టేజ్ షోస్ అంటూ సినిమాని పట్టించుకోలేదని, టైంకి పాట ఇవ్వలేదని, మ్యూజిక్ ఇవ్వలేదని, అందుకే వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో చేయించుకోవాల్సి వచ్చిందని ప్రొడ్యూసర్ల వాదన. మేకర్స్ వర్షన్ ఇలా ఉంటే దేవిని సపోర్ట్ చేసేవాళ్ల వర్షన్ వేరేలా ఉంది. 2 ఏళ్ల నుంచి సినిమా సెట్స్ మీదే ఉన్నా ఇంకా షూటింగ్ చేస్తున్నారని, అప్పటికప్పుడు సీన్స్ తీసుకొచ్చి రికార్డింగ్ చేయమంటే ఎలా చేస్తారని, అందుకే సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం డిలే అయిందని దేవి సపోర్టర్స్ వాదన. అసలే పుష్ప 2 మ్యూజిక్ మీద విపరీతంగా అంచనాలున్నాయి. ఈ అంచనాల్ని రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది. కానీ కరెక్షన్స్ చేస్తూ టైం ఇవ్వకుండా హడావిడి పెడితే పని అవ్వదని అంటున్నారు. అసలు ఆల్రెడీ దేవి ఉండగా తమన్తో పాటు మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకి పుష్ప 2 మ్యూజిక్ పని అప్పగించడం కూడా దేవిశ్రీకి నచ్చలేదని, అందుకే పబ్లిక్ గానే తన మనసులో మాట చెప్పుకున్నాడని డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి.